పేరు నారా వినోద్ కుమార్. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షునిగా చేస్తున్నాను. ముఖ్యంగా మధ్య భారతదేశంలో జరుగుతున్న మూలవాసి రహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు చూస్తే చాలా విధ్వంసకర సంఘటనలుగా మనం భావించుకోవాల్సిన అవసరం వస్తున్నది. దండకారణ్యంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వైమానిక దాడులు, సైనిక చర్యలు అత్యంత క్రూరంగా, కనీసం మానవీయ జీవించే హక్కు లేకుండా ఆదివాసుల హననాన్ని కూడా కొనసాగిస్తున్నది. అక్కడ మధ్య భారతంలో జరుగుతున్నట్టు ఈ సైనిక చర్యలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న హక్కుల సంఘాలంతా కలిసి, అందులో పౌర హక్కుల సంఘం, పంజాబ్, హర్యానా, కర్ణాటక, తమిళనాడు ఇలాంటి మేధావులు కలిసి నిన్న మేము మధ్య భారతానికి వెళితే కుంటాకాడ పోలీసులు ఆపి అక్కడికి వెళ్లకుండా మళ్ళీ రిటర్న్ పంపించడం జరిగింది. అలాగే నిన్న ఒక సాయంత్రం మా బృందం కూడా రాత్రి 11:30కి అక్కడ వెళ్తే అక్కడ కూడా ఆపేసి, అక్కడ లోపలికి వెళ్ళడానికి మీకు అవకాశం లేదు, మీరు వెంటనే వెళ్ళాలంటే ఆ 11:30 అర్ధరాత్రి మేము ఎటు వెళ్ళాలి? కనీసం భారతదేశంలో కాన్స్టిట్యూషన్ లా ప్రకారం ఎక్కడికైనా వెళ్ళి నిజా నిర్ధారణ చేసి అక్కడున్న జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలియవలసిన అవసరం ప్రతి భారతీయ పౌరునికి హక్కు ఉంటుంది. కానీ ఇలాంటి భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించి వేసి ఇలాంటి అకృత్యమైన కార్యక్రమాలు చేస్తున్నదంటే ఎంత విధ్వంసకరమైన వాతావరణం కల్పిస్తుందో ఈ బీజేపీ ప్రభుత్వం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కనేమో నీరవ్ మోదీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా లాంటి కొన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టిన ఆర్థిక వాళ్లను ఈరోజు విదేశాలకు పంపి రాచమర్యాదలు చేస్తున్నది. ఇలాంటి రక్తపాతాన్ని ఆఫ్ చేయడానికి వెళితే మమ్మల్ని కనీసం అక్కడ వెళ్లకుండా రిటర్న్ పంపేయడం అనేది అత్యంత హేయమైన చర్యగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌర హక్కులను తీవ్రంగా ఖండిస్తున్నది. ఒక పక్క భారతదేశంలో చూస్తుంటే ఒక్కొక్క మణిపూర్లో ఏమో మహిళను అత్యంత క్రూరంగా అత్యాచారాలు చంపేస్తున్నది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మొత్తానికే రాజ్యహింస రక్తం ఏరులై పారిస్తున్నది. ఒక పక్క ఆ మధ్య భారతదేశాన్ని కూడా ఆదివాసీ హననాన్ని క్రూరంగా రక్తపాత ఏరులై పారిస్తున్నది. ఇట్లాంటి విధ్వంసకరమైన రక్తపాతాన్ని ఆపడానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క విద్యార్థులు కలిసి మధ్య భారతంలో వెళ్ళడానికి, నిజ నిర్ధారణ చేసేయడానికి మాకు అవకాశం కల్పించాలని మేము ఈరోజు పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.